ఎస్పీ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ప్రధాని మోదీ పుతిన్ భేటీపై అమెరికా మీడియా ప్రత్యేక కథనాలు. రష్యా అమెరికా మధ్య భారత్ వ్యూహాత్మక సమతుల్యతకు పరీక్షగా అభివర్ణన. జైళ్లకు దిద్దుబాటు గృహాలుగా పేరు మార్చి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి సూచించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. ఇండిగో విమానాల జాప్యం మరియు రద్దులపై స్పందించిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని వెల్లడి. ఏం చేశారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు. రేవంత్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు. రేవంత్ రెడ్డి విహంగ వీక్షణం. ఉత్తమ్ కోమటిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే. రాష్ట్ర ఎంపీలపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం. పార్లమెంట్లో రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడడం లేదని విమర్శ. దేవరకొండలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు. రైతుల్ని కేసీఆర్ మోసం చేశారని విమర్శ. గిరిజన సంక్షేమంలో విఫలమైన కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి. నాలుగు లేబర్ కోడ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. లేబర్ కోడ్లపై ఉమ్మడి ఉద్యమాలకు వక్తల పిలుపు. సెట్టింగ్ లో ప్రత్యేక విమానాల కోసం కోట్లు ఖర్చు చేయాలా? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నందమూరి లక్ష్మీ పార్వతి. వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం. సిరీస్ కైవసం. అజయ్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్. టర్కీలో పవర్ లిఫ్టింగ్ టోర్నీ. డెడ్ లిఫ్ట్ లో ఫస్ట్ మొత్తం మోగించిన ప్రగతి. 49 ఏళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన. ప్రధాని నరేంద్ర మోదీ రష్యా అధ్యక్షులు వ్లాదిమిర్ పుతిన్ మధ్య ఢిల్లీలో జరిగిన శిఖరాగ్ర సమావేశంపై అమెరికాలోని ప్రముఖ మీడియా సంస్థలు ప్రత్యేక దృష్టి సారించాయి. రష్యా, పాశ్చాత్య దేశాల మధ్య భారత్ అనుసరిస్తున్న వ్యూహాత్మక సమతుల్యతకు ఈ భేటీ ఒక పరీక్ష అని విశ్లేషించాయి. ఇంధనం, రక్షణ సంబంధాలు, వాషింగ్టన్ నుండి వస్తున్న ఒత్తిళ్ల నడుమ ఇరు నేతల మధ్య ఉన్న వ్యక్తిగత బంధం ఈ పర్యటనను ఎలా ప్రభావితం చేసిందో తమ కథనాల్లో వివరించాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ తన కథనంతో రష్యా నుండి తక్కువ ధరకు ముడి చమురు కొనుగోలు చేస్తున్న భారత్పై అమెరికా ద్వితీయ శ్రేణి ఆంక్షల ఒత్తిడి పెరుగుతున్న సమయంలో ఈ భేటీ జరిగిందని పేర్కొంది. ఇంధన భాగస్వామ్యంపై ఒత్తిడి ఉన్నప్పటికీ రష్యా నిరంతరాయంగా ఇంధనాన్ని సరఫరా చేయడానికి సిద్ధంగా ఉందని పుతిన్ హామీ ఇచ్చారని, ఇంధన భద్రత ఇరు దేశాల మధ్య బలమైన అంశమంటూ మోదీ అభివర్ణించారని తెలిపింది. వాషింగ్టన్ పోస్ట్ ప్రకారం ఈ సమావేశం భారత్ విదేశాంగ విధానంలో ఒక కీలక ఘట్టం. ఉక్రెయిన్ శాంతి చర్చల కోసం వాషింగ్టన్ ఒత్తిడి తెస్తున్నప్పటికీ మాస్కోతో పాత సంబంధాల్ని కొనసాగించడానికి భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఇది నిదర్శనమని పేర్కొంది. పుతిన్ కు మోదీ ఆత్మీయ ఆలింగనంతో స్వాగతం పలకడాన్ని 2030 నాటికి
ఏడాదికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని $100 బిలియన్ పెంచాలన్న లక్ష్యాన్ని ఈ కథనం హైలైట్ చేసింది. జైళ్లకు దిద్దుబాటు గృహాలుగా పేరు మార్చాలని మరియు నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను ప్రోత్సహించాలని భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ సూచించారు. హర్యానాలోని గురుగ్రామ్ను సీజేఐ సందర్శించారు. మహిళలు సహా ఖైదీలు ఉపాధిని పొందేందుకు మరియు బాధ్యతాయుతమైన పౌరులుగా తిరిగి కలిసిపోవడానికి ధ్రువపత్రాలు పొందాలని ప్రోత్సహించారు. ఈ సందర్భంగా భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ మాట్లాడారు. గతంలోని తప్పులను మంచి పనులతో ఎదుర్కొనేవాడు చివరికి మేఘాల వెనుక నుండి చంద్రుడు ఉద్భవించినట్లుగా ప్రపంచానికి స్పష్టత మరియు వెలుగును తెస్తాడని ఈ పదాలు స్వయంగా అపారమైన నైతిక బరువును కలిగి ఉన్నప్పటికీ ఈ పద్యం వెనుక ఉన్న కథను తాను పంచుకోవాలనుకుంటున్నానన్నారు. When yesterday night I was just penning some my thoughts on the subject, I recollected Lord Buddha, what he said in Dhampada, and I quote, "He who counters the wrongs of their past with acts of good brings clarity and light to the world, like the moon finally emerging from behind the clouds." While these words may by themselves hold tremendous moral weight, I would like to share the story behind this verse, but very briefly pointing out that Buddha said these words in the background of a notorious criminal, Angulimala, who used to indulge in pervert crimes and would always wore the fingers of the victims whom he will kill, and he will convert their fingers into garland. In the forest, Lord Buddha met him and he wanted to kill Buddha also. And that conversation for a few seconds, that message Lord Buddha gave to him, completely changed the personality of Angulimala. He became a monk, dedicated the remaining life to the service of the society, and eventually he died not as a symbol of fear, but as a testament to what human beings are capable of when they are offered a path back. ఇండిగో విమానాల జాప్యం మరియు రద్దులపై కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ స్పందించారు. ఈ విషయమై ఆయన మీడియాతో మాట్లాడారు. గత 3-4 రోజులుగా విమాన ప్రయాణ కార్యకలాపాల్లో కొన్ని సాంకేతిక సమస్యలు ఉన్నాయని వెల్లడించారు. ఆ తర్వాత పౌర విమానయాన మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇది సాంకేతిక సమస్య అని మరియు తాము దానిని త్వరలో పరిష్కరిస్తామని వివరించారని తెలిపారు. తదనంతరం శనివారం మరియు ఆదివారం కూడా మెరుగుదలను గమనించి ఉండవచ్చని, ఈరోజు తాను కూడా పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని పేర్కొన్నారు. మరియు క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, పరిస్థితిని మరింత నియంత్రించడానికి చర్యలు కూడా తీసుకున్నారని స్పష్టం చేశారు. देखिए 3-4 दिनों से ये जो हवाई यात्रा के परिचालन में जो तकनीकी दिक्कत आई थी, उसको लेकर के शुक्रवार को लोकसभा में और राज्यसभा में कुछ सदस्यों ने इस विषय को उठाया. उसके बाद हमारे नागरिक उड्डयन मंत्री राममोहन नायडू जी ने खड़े होकर के भी जवाब दिया और बताया कि ये तकनीकी दिक्कत है और इसको हम जल्दी दूर कर देंगे. उसके बाद आपने देखा होगा शनिवार को भी इम्प्रूवमेंट नज़र आया, रविवार को भी इम्प्रूवमेंट नज़र आया. आज मैं इसको देख रहा हूँ, मैंने आज भी मॉनिटरिंग की है. तो अब धीरे धीरे इस परिस्थितियाँ सुधर रही है और जल्दी ही, और एक कंट्रोल भी किया है. आपने देखा होगा कि कुछ ऐसे एयरलाइंस थे जिन्होंने मनमाने तरीके से वो किराया बढ़ा दिया था. उसको भी उन्होंने कहा इतने किलोमीटर पे इतनी राशि, इतने किलोमीटर पे इतनी राशि. इसका मतलब सरकार ने इस विषय को संवेदनशीलता के साथ, यात्री परेशान नहीं हो और जो तकनीकी खराबी आई है वो जल्दी ठीक हो, इस दिशा में कदम उठाएं. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రజాపాలన విజయోత్సవాలు ఎందుకోసం నిర్వహిస్తోందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రశ్నించారు. ప్రజా తీర్పును వంచినందుకు విజయోత్సవాలు జరుపుతున్నారని నిలదీశారు. భువనగిరిలో కిషన్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు.
అనంతరం మీడియాతో మాట్లాడారు కిషన్ రెడ్డి. కళ్యాణ లక్ష్మిలో భాగంగా తులం బంగారం ఇవ్వనందుక, మహిళలకు 2,500 ఇవ్వనందుక ప్రజాపాలన విజయోత్సవాలని ఎద్దేవా చేశారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని ఆరోపణ చేశారు. భూములు అమ్మి ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నారని విమర్శించారు. పదవి విరమణ పొందిన ఉద్యోగులకు బెనిఫిట్స్ ను భూములు అమ్మే ఇస్తున్నారని ఆక్షేపించారు. ఎన్టీపీసీ నుండి విద్యుత్ను కొనుగోలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఆసక్తి చూపించడం లేదని ప్రశ్నల వర్షం కురిపించారు. రీజనల్ రింగ్ రోడ్డు 50% పనుల కోసం కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలపనుందని ప్రస్తావించారు. తెలంగాణ రాష్ట్రంలో మరింతగా అప్పులు చేసినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా, లేకపోతే ప్రజలకు ఇచ్చినటువంటి 6 గ్యారంటీలు అమలు చేయకుండా ప్రజలకు వెన్నుపోటు పొడిచినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? ఈరోజు రేవంత్ రెడ్డి చెప్పాలి. రాష్ట్రంలో అవినీతిని పెంచి పోషించినందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? ప్రభుత్వ భూములు అమ్ముకొని పూట గడుపుకోవడానికి కోసం పరిపాలన చేస్తున్నందుకు విజయోత్సవాలు జరుపుకుంటున్నారా? చెప్పాల్సినటువంటి అవసరం. ఈరోజు తెలంగాణ నిరుద్యోగులు సంతోషంగా ఉన్నారా? తెలంగాణ ఆడబిడ్డలకు, తెలంగాణ మాతృమూర్తులకు అనేక రకాల హామీ ఇచ్చారు. అది తులం బంగారం కావచ్చు, నెలకు 2,500 రూపాయలు ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సాయం కావచ్చు, పొదుపు సంఘాలకు అనేక రకాల రుణ సౌకర్యం కల్పొచ్చు. ఈరోజు పొదుపు సంఘాలకు నరేంద్ర మోడీ గారు బ్యాంకుల ద్వారా ఇచ్చేటువంటి రుణ సౌకర్యం తప్ప రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి ఒక్క న్యాయ పైసా కూడా ఈ 2 సంవత్సరాల్లో అందలేదు. గతంలో కేసీఆర్ కూడా పావుల వడ్డీ ఇవ్వలేదు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కూడా అదే విధంగా ప్రయాణం చేస్తుంది. రైతులకు ప్రతి ఎకరానికి 15,000, రైతు కూలీలకు 12,000 మరి ప్రకటించి ఎక్కడ కూడా రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి లేదు. ఇలా రుణమాఫీ కూడా ఇంకా లక్షలాది మందికి అందని పరిస్థితి తెలంగాణలో. ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంబంధించి డిఏలు అమలు చేయడం లేదు. బీసీలకు ఇస్తానటువంటి 1,00,000 కోట్లు అడ్రస్ లేదు. దళితులకు ఇస్తానటువంటి కుటుంబానికి 12 లక్షలు ఏ ఒక్క దళిత కుటుంబానికి ఈ రోజు వరకు కూడా అందలేదు. విద్యార్థులకు ఇస్తానటువంటి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఏ ఒక్క విద్యార్థికి అందలేదు. ఈ రకంగా ఏ ఒక్క హామీ కూడా కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అమలు చేయడం లేదు. 260 కోట్ల రూపాయలతోటి రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం మీర్ ఖాన్ పేటలోని ఫ్యూచర్ సిటీలో ఈ నెల 8-9 తేదీల్లో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ జరగనుంది. ఈ సదస్సు ఏర్పాట్లను రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి విహంగ వీక్షణ ద్వారా పరిశీలించారు. ఫ్యూచర్ సిటీలో 100 ఎకరాల విస్తీర్ణంలో ఈ అంతర్జాతీయ ఆర్థిక సదస్సు నిర్వహిస్తున్నారు. 2 రోజుల పాటు జరగనున్న సదస్సులో వివిధ అంశాలపై 27 ప్రత్యేక సెషన్లు నిర్వహించనున్నారు. దేశ విదేశాల నుండి ప్రముఖ పారిశ్రామికవేత్తలు, సినీ, క్రీడా ప్రముఖులు తరలివస్తారు. గ్లోబల్ సదస్సు తెలంగాణ రాష్ట్ర భవిష్యత్తుకు సంబంధించిందని తమ విజన్ డాక్యుమెంట్ ద్వారా ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తామని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క అన్నారు. గ్లోబల్ సమ్మిట్ వివరాల్ని మంత్రి శ్రీధర్ బాబుతో కలిసి ఆయన మీడియాకు వివరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్లో 27 సెషన్లు ఉంటాయని, వివిధ రంగాల నిపుణులు, నిష్ణాతుల్ని ఆహ్వానించినట్లు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్ ఎంపీలు రాష్ట్ర ప్రయోజనాన్ని పక్కన పెట్టి ప్రధాని నరేంద్ర మోదీ మెప్పు కోసం పనిచేస్తున్నారని ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పార్లమెంట్లో రాష్ట్రానికి జరిగిన అన్యాయంపై నోరు మెదపకుండా బీజేపీకి బినామీలుగా మోదీ చేతిలో కీలు బొమ్మలుగా మారారని ఆమె తీవ్ర ఆరోపణ చేశారు. శీతాకాల పార్లమెంట్ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ఎంపీల వైఖరిపై ఆమె మండిపడ్డారు. ఇప్పుడు ఢిల్లీలో వింటర్ సెషన్స్ జరుగుతున్నాయి, పార్లమెంట్ జరుగుతోంది. మన రాష్ట్రానికి సంబంధించి 25 మంది లోక్సభ ఎంపీలు ఉన్నారు, 11 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. అంటే మొత్తం 36 మంది ఎంపీలు ఉన్నారు. కనీసం ఈ సెషన్లోనైనా మన రాష్ట్ర ప్రజల హక్కుల కోసం కొట్లాడతారేమో అని ప్రతిరోజు చూస్తూనే ఉన్నాం, ఎదురు చూస్తూనే ఉన్నాం. కానీ ఇప్పటికీ మన రాష్ట్ర ఎంపీలు చాలా బుద్ధిమంతులుగా చక్కగా కూర్చుంటున్నారు. మోడీ గారు మాట్లాడితే చప్పట్లు కూడా కొడుతున్నారు. ఇప్పటికీ మన విభజన హక్కులు నెరవేరక 11 సంవత్సరాలు అయిపోయింది. మరి విభజన హామీలు ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కు అన్న విషయం మన ఎంపీలకి నిజంగానే గుర్తులేదో, లేకపోతే గుర్తున్నా పట్టించుకోరో, గుర్తు లేనట్టే నటిస్తున్నారో మాకైతే అర్థం కావటం లేదు. ఎందుకంటే రాష్ట్ర ప్రయోజనాల కంటే వీళ్ళ రాజకీయాలే వీళ్ళకు ముఖ్యం అనిపిస్తుంది. మన హామీల మీద, మన హక్కుల మీద మన రాష్ట్ర ప్రజల తరపున పోరాటం చేయడం కంటే మోడీ గారి మెప్పే వీళ్లకు మిన్నా అనిపిస్తుంది. ఢిల్లీలో రాష్ట్రంలో ఎంపీలుగా పదవులు అనుభవించడం మీద ఉన్న
శ్రద్ధ ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల మీద లేనట్టుగా కనిపిస్తుంది. అసలు నిజానికి ఏమనిపిస్తుందంటే పేరుకు మాత్రమే వీళ్ళంతా వేరువేరు పార్టీలుగా టీడీపీ గానో జనసేన గానో వైసీపీ గానో పేరుకు మాత్రమే వేరువేరుగా ఉన్నారు, కానీ నిజానికి వీళ్ళంతా బీజేపీ పార్టీ బినామీలా అనిపిస్తుంది. తమ ప్రభుత్వంలో సంక్షేమం అభివృద్ధి రెండు కళ్ళుగా పాలన సాగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. కేసీఆర్ హయాంలో పేదలకు రేషన్ కార్డులు ఇవ్వాలని ఆలోచన చేయలేదని విమర్శించారు. పేదలందరికీ తమ ప్రభుత్వంలో రేషన్ కార్డులు ఇచ్చామని స్పష్టం చేశారు. పేదలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని పేర్కొన్నారు. నల్గొండ జిల్లాలోని దేవరకొండలో సీఎం రేవంత్ రెడ్డి పర్యటించారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేశారు. అనంతరం భారీ బహిరంగ సభలో ప్రసంగించారు సీఎం రేవంత్ రెడ్డి. 24 గంటల పాటు ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత మాదే. ఉచిత కరెంట్ పేటెంట్ కాంగ్రెస్ దే. పేదలంటే కేసీఆర్ కు ఇష్టం ఉండదు. రైతుల్ని కేసీఆర్ మోసం చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. ఇవాళ నాది ఒకటే మాట, 10 ఏళ్లు నష్టపోయినాం, 10 ఏళ్లు కష్టపడ్డాం, 10 ఏళ్లు మోసపోయినాం. నమ్మించి నట్టేట ముంచినోడు ఒకవైపు, నమ్ముకున్నోళ్లకు నిలబడి పనిచేసే వాళ్ళు ఇంకొక వైపు. ఈనాడు తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలేందో, తెలంగాణను ఏ విధంగా అభివృద్ధి చేయాలో, తెలంగాణలో సంక్షేమ పథకాలు ఎవరికి చెందాలో సంపూర్ణమైన అవగాహన ఉన్న మన ప్రభుత్వం డిసెంబర్ 8, 9 నాడు మీ కూతవేటు దూరంలో మహేశ్వరంలో ఈనాడు మనము తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించుకుంటున్నాం. ప్రపంచ దేశాల నుంచి 100 దేశాల నుంచి ప్రతినిధులు వస్తున్నారు. మన తెలంగాణ ఏ విధంగా అభివృద్ధి చేసుకోవాలో, మన తెలంగాణలో సంక్షేమ పథకాలు ఏ విధంగా అమలు జరుగుతున్నాయో ఇవాళ మనం చూస్తున్నాం. అందుకే ఈ రోజు దేశానికి ఆదర్శంగా వరి పంటలో దేశంలో నెంబర్ 1, శాంతి భద్రతలను కాపాడడంలో దేశంలో నెంబర్ 1, గంజాయి డ్రగ్స్ ను అణచివేయడంలో దేశంలో నెంబర్ 1, ఇవాళ విద్యలో కాంగ్రెస్ పార్టీ నెంబర్ 1, వైద్యంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని నెంబర్ 1 స్థానంలో ఉంచింది. రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టి దేశానికి ఆదర్శంగా నిలబడే తెలంగాణ మోడల్ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రకటిస్తాం. ఈ రోజు తెలంగాణని అభివృద్ధి పదం వైపు నడిపిస్తాం. ఈ ప్రభుత్వమే లంబడోళ్ళది, ఈ ప్రభుత్వమే ఆదివాసీలది, ఈ ప్రభుత్వం ఉన్నదే లంబాడి సోదరులకు ఎస్టీ రిజర్వేషన్లు ఇచ్చింది ఇందిరమ్మ. మీ ఊర్లో చదువుకున్న జైపాల్ రెడ్డి ఆనాడు కష్టపడి దేవరకొండ బడిలో చదువుకున్న జైపాల్ రెడ్డి లంబడోళ్లను ఎస్టీలో ఇవాళ 18 నెలల పాలనలో కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో వైద్య విద్యా రంగాలను పూర్తిగా భ్రష్టు పట్టించిందని సీఎం చంద్రబాబుపై వైఎస్ఆర్సీపీ నేతలు పీడిక రాజన్న ద్వారా పుష్ప శ్రీవాణి కళావతి ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ పాలనలో ప్రజలకేం చేశామో చెప్పుకోలేక సీఎం చంద్రబాబు పార్వతీపురం జిల్లాలో పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ లో విమర్శలకు దిగారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్వతీపురం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ సినిమా సెట్టింగులతో సీఎం చంద్రబాబు పేరెంట్స్ టీచర్స్ మీట్ నిర్వహిస్తే స్కూల్లో లోటుపాట్లు ఎలా తెలుస్తాయని నిలదీశారు. జిల్లాకు హామీలు ఇస్తారనుకుంటే ఉసూరు మనిపించారని తేల్చి చెప్పారు. తన శాఖలో ఏం జరుగుతుందో తెలియని గుమ్మడి సంధ్యారాణి ఓ ఫెయిల్యూర్ మంత్రి అని మండిపడ్డారు. మీరు కేవలం గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఏవైతే విధానాలు ఉన్నాయో వాటిని కాపీ పేస్ట్ చేసి పేర్లు మార్చి ఈ రోజు అందిస్తున్నారు తప్ప జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన, అంత గొప్ప ఆలోచన మీకు లేదు. ఆ ఇంప్లిమెంటేషన్ లో కూడా లోపాలే. ఏదైతే గతంలో ఉన్నటువంటి విధానాలను పక్కన పెట్టడం, ఇది తప్ప చేసింది ఏమీ లేదు, ఒరిగింది ఏమీ లేదు ఈ ప్రభుత్వం అని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మంత్రి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ మినిస్టర్ గారు ముందు రోజు ఒక ప్రెస్ మీట్ పెట్టి పాపం ఆవిడ చాలా ఇదిగా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు, రేపొద్దున మన ముఖ్యమంత్రి గారు వస్తున్నారు, మన విద్యాశాఖ మంత్రులు లోకేష్ గారు వస్తున్నారు, మనం అందరం కలిసి సమిష్టిగా సక్సెస్ చేయాలన్నారు మంత్రి గారు. ఆ మనవలో మీరేరండి మంత్రి గారు, మీరెందుకు లేరు? మీకు ఆహ్వానం లేదా? లేకపోతే వద్దని చెప్పేసి మొహమ్మద్ చెప్పేశారా? లేకపోతే ఏంటి? మీరు ఎప్పుడు మాట్లాడిన గిరిజనులు అంటే అంత చులకన, జగన్మోహన్ రెడ్డికి గిరిజనులు అంటే అంత చులకన, మాజీ ముఖ్యమంత్రికి అంటారు కదా. ఏది గిరిజనులు? మీ ప్రభుత్వంలో మీ ముఖ్యమంత్రి గారు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గారికి గౌరవం ఇవ్వలేదు. అడుగుతున్నారు పరువు పోద్దని చెప్పి పాపం విజయవాడ వెళ్ళిపోయారు. ఒకసారి మీ స్టాఫ్ని అడగండి. ఉదయం 8:20, 8:30 ఆ టైంలో మీ ప్రోగ్రాము గ్రూప్స్లో పెట్టారు కదా. 9 గంటలకి పలానా స్కూల్లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్లో జాయిన్ అవుతారు, సాయంత్రం ఏమో ప్రజా దర్బార్ అని పెట్టారా లేదా మీ స్టాఫ్? అడగండి ఒకసారి. మరి హుటాహుటిన నన్ను అక్కడ పాల్గొమన్నారని చెప్పి హుటాహుటిన
విజయవాడ వెళ్ళిపోయారు అంటే క్లియర్ కట్గా మిమ్మల్ని రావద్దు అన్నటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి కాబట్టే మీరు ఆ కార్యక్రమంలో పాల్గొలేదు. మాట్లాడేటప్పుడు కూడా మీరు ఏం చెప్పారంటే ఇది గిరిజన జిల్లా, ఇది గిరిజన కాన్స్టిట్యున్సీ, బామిని అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన 4 లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలన్నీ ఏకమై ఉమ్మడి ఉద్యమాలు నిర్వహించాలని పలువురు వక్తలు పిలుపునిచ్చారు. 4 లేబర్ కోడ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్లో నిర్వహించిన కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో పలువురు నేతలు పాల్గొని మాట్లాడారు. కార్పొరేట్ల గుత్తాధిపత్యం దేశానికి ప్రమాదకరమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హెచ్చరించారు. కేంద్రం తెచ్చిన 4 లేబర్ కోడ్లపై తెలంగాణ నుండే పోరాటం మొదలు పెడతామని, బోధించు, సమీకరించు, పోరాడు అని అంబేద్కర్ ఇచ్చిన నినాదం స్ఫూర్తితో ఉద్యమిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్ లేబర్ కోడ్ల అమలును నిలిపివేసేదాకా అసెంబ్లీ మండలిని స్తంభింపజేస్తామని హెచ్చరించారు కేటీఆర్. ఒకసారి మనం గుర్తు తెచ్చుకుంటే వెనక్కి తిరిగి తప్పకుండా మనం ఇవాళ కొన్ని నిర్ణయాలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రధాన ప్రతిపక్షంగా మన మీద ఉన్నది. అందులో నేను ప్రతిపాదించేది ముందుగా గౌరవ పెద్దలు రాంబాబు గారికి, వినోద్ గారికి, ముఖ్యంగా అదేవిధంగా సహచర పెద్దలందరికీ కూడా ముందుగా ఈ 4 లేబర్ కోడ్స్ మీద ముందు మనకి ఇప్పుడు ఇంతకుముందు ఒక మిత్రులు అన్నారు, ఎవరో గుర్తు రావట్లేదు, కానీ మన వాళ్ళకి అవగాహన లేదు, నిజానికి చాలా మందికి తెలియదు వీటి వల్ల జరిగే దుష్పరిణామాలు అని చెప్పాను. ముందు చేయాల్సిన పని ఏంటంటే బోధించు, సమీకరించు, పోరాడు అనే సూత్రంలో భాగంగా అన్ని మా వినయ్ భాస్కర్ గారు అనుకుంటా చెప్పింది అవగాహన లేదు అని. ఖచ్చితంగా వరంగల్ నుంచే ప్రారంభిద్దాం వినయ్ భాస్కర్ గారు. అన్ని జిల్లా కేంద్రాలలో మన పార్టీ కార్యాలయాల్లోనే మరి అవగాహన సదస్సులు ఈ కోడ్స్ గురించి వెంటనే ఏర్పాటు చేద్దాం. వినోద్ గారితో నా రిక్వెస్ట్, మీరు రాంబాబు గారు కూర్చొని మల్లారెడ్డి గారు డేట్ తీసుకోండి, శ్రీనివాస్ గౌడ్ గారు డేట్ తీసుకోండి, వినయ్ భాస్కర్ గారు ముందు పాత 10 జిల్లాలు ఏవైతున్నాయో ఫస్ట్ పాత 10 జిల్లాలు కవర్ చేద్దాం. అదే ఇంకా కొత్త జిల్లాలకు కూడా పోదాము. ముందైతే వరంగల్, మహబూబ్నగర్, నల్లగొండ, కరీంనగర్, రంగారెడ్డి, ఏ జిల్లాలు అయితే పాత డిస్టిక్ హెడ్ క్వార్టర్లు ఉన్నాయో అక్కడ ఒక షెడ్యూల్ రూపొందించి మనం డిమాండ్ ఒకటే, మనది ఆ మీటింగ్ యొక్క డిమాండ్ ఒకటే. సరే, కేంద్ర ప్రభుత్వం అంటే మందబలంతో పాస్ చేసింది, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన అవసరం లేదు, అమలు చేయవద్దు అని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూ మనం ఈ కార్యక్రమాన్ని రూపొందిద్దాం. ఇక్కడ కాంగ్రెస్ ఎందుకు నిలదీయాలి అని మీరు అడగచ్చు. సింపుల్ సూత్రం, కాంగ్రెస్ ఈ బిల్లులను వ్యతిరేకించింది ఏది పార్లమెంట్లో, మరి అక్కడ వ్యతిరేకిస్తావెట్లా, ఇక్కడ పాస్ చేస్తావెట్లా? సింపుల్. సోనియా గాంధీ స్వయంగా బిల్లును వ్యతిరేకిస్తూ మాట్లాడింది. మరి సోనియా గాంధీ గారు మాట్లాడితే ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఎట్లా ఆమోదిస్తారు, ఎట్లా అమలు చేస్తారు? ఇది చిన్న లాజిక్ పట్టుకోవాలి. ప్రతి జిల్లా కేంద్రంలో ఇదే నినాదంగా తీసుకుందాం. ఖచ్చితంగా రాష్ట్రం ఒకసారి తెలంగాణలో విజయం సాధించినాం అనుకోండి, తెలంగాణలో విజయం సాధిస్తే ఆటోమేటిక్గా ఇది వేరే వాళ్ళకి స్ఫూర్తి అవుతుంది. బెంగాల్లో స్ఫూర్తి అవుతుంది, తమిళనాడులో స్ఫూర్తి అవుతుంది, ఇంకా వేరే రాష్ట్రాల్లో స్ఫూర్తిగా నిలుస్తుంది. ఎందుకంటే ఇది కంకరెంట్ లిస్ట్లో ఉంది. లేబర్ అనేది కంకరెంట్ అంటే రాష్ట్రము కేంద్రానికి కొన్ని సంయుక్త లిస్టులు ఉంటాయి, కొన్నేమో ఎక్స్క్లూజివ్ కేంద్రం లిస్ట్ ఉంటుంది, కొంతేమో రాష్ట్రం లిస్ట్ ఉంటుంది. కార్మిక విభాగం అనేది, కార్మిక రక్షణ అనేది కంకరెంట్ లిస్ట్లో ఉంది. కాబట్టి మన నినాదం కేంద్రం తెలుసో తెలియకనో ఆమోదించినా మీరు అమలు చేయొద్దు అని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ అన్ని జిల్లాలలో అవగాహన సదస్సులు నిర్వహిద్దాం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని తిట్టడానికే పేరెంట్ టీచర్ మీటింగ్లు పెట్టుకునేటట్టయితే కోట్లాది రూపాయలు ప్రజాధనం ఖర్చు చేయడం అవసరమా? ప్రెస్ మీట్ పెట్టుకుంటే సరిపోదా అని చంద్రబాబు, నారా లోకేష్లపై వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నందమూరి లక్ష్మీ పార్వతి మండిపడ్డారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. ప్రత్యేకంగా ఈవెంట్లు, సెట్టింగ్లు, షూటింగ్లు, ఇక్కడికి రావడానికి ప్రత్యేక విమానాల ఖర్చు, ఇవన్నీ ప్రజలపై భారం మోపడం దేనికని ప్రశ్నించారు. సర్వసాధారణంగా జరిగే పేరెంట్ టీచర్ మీటింగ్ ని కూడా రాజకీయ సభల మాదిరిగా మార్చేసి పిల్లల వైఎస్ జగన్ పై ద్వేషభావం కలిగి కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ముందు మరి కష్టం, పరిపాలన కూడా చాలా కష్టంగా అనిపిస్తోంది. FRBM పరిధి కూడా దాటిపోయింది, ఇక అప్పు అనేది 1 రూపాయి కూడా రాదు అంటూ ఇక తన నిస్సహాయత అంటే ఎప్పుడైనా గత 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఏనాడైనా అన్ని పథకాలు అమలు చేస్తూ, నవరత్నాలన్నీ కూడా అమలు చేస్తూ ఏ ఒక్క రోజైనా ఈ భేద పలుకు పలికారా? సాధారణంగా జరిగేటువంటి ప్రతిదాన్ని కూడా తన పబ్లిసిటీ కోసం తనకు అనుకూలంగా ఒక ఈవెంట్ గా మార్చడం అనేది చంద్రబాబుకి ఫస్ట్ నుంచి ఉన్నటువంటి విద్య, అతనికి అబ్బినటువంటి విద్య అది. అదే విధానంలో ఆ రోజు అట్లా చేసి పాపం 29 మంది ప్రాణాలు గాల్లో కలిసిపోయేట్టు చేశాడు ఈ మహానుభావుడు ఇతని షో కోసం. అదేవిధంగా ఇప్పుడు కూడా మళ్ళీ ఈవెంట్ ప్రారంభించారు. నాడు నేడు స్కూలు అద్భుతంగా జగన్ గారు దాన్ని ఆధునీకరణ చేస్తే నిన్న అదే స్కూల్కి వెళ్లి, ఇది తండ్రి ముందు కొడుకు పోయాడు, విద్యాశాఖ మంత్రి అట ఆయన. నాకైతే ఉండదు, విద్యాశాఖ అవిద్యా మంత్రి వచ్చాడనే అనుకుంటాను నేను ఎప్పుడూ కూడా.
విద్యాశాఖ కరెక్ట్ మినిస్టర్ రాలేదు. అందువల్లనే అంత కుంటుపడిపోయింది. స్కూల్స్ లో పిల్లలు వెళ్తున్నారా అండి? ఎంత శాతం? దాదాపుగా 1/4% పిల్లలంతా తగ్గిపోయారు. వచ్చిన దగ్గర నుంచి విద్యా వ్యవస్థ సర్వనాశనం అయిపోయింది. నిన్న కూడా ఈ భామిని స్కూల్లో ఒక ఈవెంట్, దానికి షో ప్లాన్ చేశారు. చక్కగా సెట్టింగ్ వేశారు, భారీ సెట్టింగ్. ఏదో రాజు వెడలే రవితేజములరా అన్నట్టుగా ఈ రాజుగారు బయలుదేరారు పెద్ద గొప్పగా. ఏదో ఈ విద్యా వ్యవస్థ అంతా తన భుజాల మీద మోస్తున్నట్టుగా, తను చాలా కష్టపడుతున్నట్టుగా, చెమట దుడుచుకుంటూ నానా ఇబ్బంది, 18 గంటలు నేను వీళ్ళ కోసమే పనిచేస్తున్నా అన్నట్టు ఫోజ్ ఇచ్చుకుంటా ఆ విధంగా ఆయన వస్తే ఆయన వెళ్లారు. అది మామూలుగా ఏంటి, PTM అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్. అది సర్వసాధారణంగా. దక్షిణాఫ్రికాతో జరిగిన నిర్ణయాత్మక 3వ వన్డేలో టీమిండియా జయభేరి ముగించింది. విశాఖపట్నం వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో 9 వికెట్ల తేడాతో సఫారీ జట్టును చిత్తు చేసి 3 మ్యాచ్ల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది. 271 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత్ కు ఓపెనర్లు యశస్వి జైస్వాల్, రోహిత్ శర్మ అద్భుతమైన శుభారంభాన్ని అందించారు. రోహిత్ శర్మ దూకుడుగా ఆడగా యశస్వి జైస్వాల్ సెంచరీతో కదం తొక్కాడు. జైస్వాల్ స్కోర్ 12 4లు 2 6లు ఉన్నాయి. రోహిత్ అవుట్ అయ్యాక క్రీజులోకి వచ్చిన విరాట్ కోహ్లీ కూడా మెరుపు ఇన్నింగ్స్ ఆడటంతో భారత్ 39.5 ఓవర్లలో కేవలం 1 వికెట్ మాత్రమే కోల్పోయి లక్ష్యాన్ని సునాయాసంగా ఛేదించింది. అంతకుముందు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న భారత్ దక్షిణాఫ్రికాను 47.5 ఓవర్లలో 270 పరుగులకు ఆల్అౌట్ చేసింది. భారత బౌలర్లలో కుల్దీప్ యాదవ్, ప్రసిద్ధి కృష్ణ చెరో 4 వికెట్లతో సఫారీ పతనాన్ని శాసించారు. హర్షదీప్ సింగ్, రవీంద్ర జడేజా చెరో వికెట్ పడగొట్టారు. తెలుగు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటి ప్రగతి అంతర్జాతీయ క్రీడా వేదికపై సత్తా చాటారు. 49 ఏళ్ల వయసులో అద్భుతమైన ప్రతిభ కనబరిచి టర్కీలో జరిగిన ఏషియన్ ఓపెన్ అండ్ మాస్టర్స్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ 2025లో ఏకంగా 4 పతకాలు సాధించారు. డెడ్ లిఫ్ట్ విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకుని అందరినీ ఆశ్చర్యపరిచారు. ఆమె విజయంపై సినీ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా అభినందనలు తెలుపుతున్నారు. ఈ టర్కీలో జరిగిన ఈ ఛాంపియన్షిప్ లో మాస్టర్స్ కేటగిరీలో పోటీ పడిన ప్రగతి తన కఠోర శ్రమకు తగ్గ ఫలితాన్ని అందుకున్నారు. డెడ్ లిఫ్ట్ లో స్వర్ణం, ఓవరాల్ పవర్ లిఫ్టింగ్ లో రజతం, బెంచ్ ప్రెస్, స్క్వాట్ లిఫ్ట్ విభాగంలో రజత పతకాలు సాధించి సత్తా చాటారు. ఈ విజయానందాన్ని ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో పంచుకోగా ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వయసు కేవలం ఒక సంఖ్య మాత్రమేనని నిరూపిస్తూ ఎంతో మంది మహిళలకు ప్రగతి స్ఫూర్తిగా నిలుస్తున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ప్రధాని మోదీ, పుతిన్ భేటీపై అమెరికా మీడియా ప్రత్యేక కథనాలు. రష్యా, అమెరికా మధ్య భారత్ వ్యూహాత్మక సమతుల్యతకు పరీక్షగా అభివర్ణన. జైళ్లకు దిద్దుబాటు గృహాలుగా పేరు మార్చి నైపుణ్య అభివృద్ధి కార్యక్రమాన్ని ప్రోత్సహించాలి సూచించిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్. ఇండిగో విమానాల జాప్యం మరియు రద్దులపై స్పందించిన కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్. క్రమంగా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని వెల్లడి. ఏం చేశారని ప్రజాపాలన విజయోత్సవాలు జరుపుతున్నారు. రేవంత్ ప్రభుత్వంపై కిషన్ రెడ్డి ఫైర్. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సదస్సు. రేవంత్ రెడ్డి విహంగ వీక్షణం. ఉత్తమ్ కోమటిరెడ్డితో కలిసి ముఖ్యమంత్రి ఏరియల్ సర్వే. రాష్ట్ర ఎంపీలపై ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల తీవ్ర ఆగ్రహం. పార్లమెంట్లో రాష్ట్ర హక్కుల గురించి మాట్లాడడం లేదని విమర్శ. దేవరకొండలో పలు అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపనలు. రైతుల్ని కేసీఆర్ మోసం చేశారని విమర్శ. గిరిజన సంక్షేమంలో విఫలమైన కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పిన మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి.
4 లేబర్ కోడ్లపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అధ్యక్షతన కార్మిక సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం. లేబర్ కోడ్లపై ఉమ్మడి ఉద్యమాలకు వక్తల పిలుపు. సెట్టింగ్లో ప్రత్యేక విమానాల కోసం కోట్లు ఖర్చు చేయాలా? కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నందమూరి లక్ష్మీ పార్వతి. వైజాగ్ వన్డేలో టీమిండియా ఘన విజయం. సిరీస్ కైవసం. అజయ్ సెంచరీతో చెలరేగిన యశస్వి జైస్వాల్. టర్కీలో పవర్ లిఫ్టింగ్ టోర్నీ. డెడ్ లిఫ్ట్ తో ఫస్ట్ మొత్తం మోగించిన ప్రగతి. 49 ఏళ్ల వయసులో అంతర్జాతీయ స్థాయిలో అద్భుత ప్రదర్శన. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్తో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.